సార్ జగన్ గారి పాలన ఎలా ఉంది సార్? జగన్ జగన్ గారి పాలన నాకు ఇప్పుడు 56 సంవత్సరాలు. చాలామంది ముఖ్యమంత్రులు చూశాను. ఇలాంటి ముఖ్యమంత్రి నేను ఇంత డెవలప్ చేసి ప్రజలకి చేరువలో ఉండి అందరికీ న్యాయం జరిగేలాగా మేనిఫెస్టో పెట్టి 100కి 99 అమలు చేసే ముఖ్యమంత్రి ఈయననేసి నేను చెప్పాను. చాలా మంది పథకాలు అన్ని ఎస్సీ సప్లా నిధులు అందరికీ అందట్లేదు. 27 పథకాలు ఎస్సీలు తీసేశారని చెప్తున్నారు. తర్వాత రోడ్లు కానీ ముందు కానీ తర్వాత ఏఈ కూడా ఇచ్చిన మేనిఫెస్టోలో పోలవరం ప్రాజెక్టు ఏఈ అమలు చేయలేదని చెప్తున్నారు. మీరేమో సూపర్ ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. ఏంటి ఈ మీరు అన్నది జగన్ గారు పోలవరం కట్టలేదు అని అంటారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కేంద్ర సంబంధించింది. తెలుగుదేశం ప్రభుత్వం గత సోమవారం బుధవారం అని తీసుకెళ్లి జనాలని 250 కోట్ల రూపాయలు లాస్ చేసిన వ్యక్తి. జయము జయము చంద్రన్న అని భజన చేశారు తప్ప వాళ్ళు ప్రాజెక్టు కోసం అందులో ఈ ట్రేడింగ్ వల్ల మాకు 1000 కోట్లు ఆదా చేసి ఆ క్రాప్ డామ్ ఎప్పుడు కట్టాలో సిల్వే ఎప్పుడు కట్టాలో తెలియని వాళ్ళు కాంట్రాక్టర్ వాళ్ళు కోడ్ చేసి పాడేయడం వల్ల మాకు ఇప్పుడు దానికోసం 2000 కోట్లు అదనంగా బడ్జెట్ పెరిగింది. వీళ్ళు సైడు రాక ఎందుకంటే దివంగత రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టులన్నీ తీసుకొచ్చిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు ఇలాంటి ఎప్పుడు ప్రాజెక్టుల జోలికి అది లేదు. వేసిన ప్రాజెక్టుల్లో ఆ దారి మళ్లించి ఇది ఏంటంటారు ఈ కాలంలోనే నీరు తెచ్చేసామని చెప్పుకుంటున్నాడు తప్ప ఏమీ లేదు. అతని వల్ల పలానా ప్రాజెక్ట్ పూర్తయిందని చెప్పండి. ఒక పథకం ఇచ్చాను చంద్రబాబు నాయుడు వల్ల ఈ పథకం జనం లబ్ధి పొందారు అని చెప్పండి. చంద్రబాబు నాయుడు పథకాలు ఏంటండి? నీరు చెట్టు, వనం మనం, ఏమండి దోమల మీద దండయాత్ర, యాపీ సండే. ఈ ప్రజలకి ఏమన్నా పనికొచ్చే పథకాలా చెప్పండి మీరు? ఈ పథకాల వల్ల సోమరపోతులు చేస్తున్నాయంటే ప్రతి ప్రజల్ని కూడా కరోనా వచ్చిన తర్వాత ప్రతి మహిళ కూడా జీవనోపాధి పొంది పైకి వచ్చి లబ్ధి పొందారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల. రోడ్లు ఆల్రెడీ వాళ్ళు నాసిరకం రోడ్లు వేసి 3.5 సంవత్సరాల్లోనే పోద్దా? 2 సంవత్సరాలు ట్రావెలింగ్ కూడా జరగలేదు. ఓ సంవత్సరంలోనే రోడ్లు పోతాయా? వాళ్ళు వేయలేదు రోడ్లు, మేము వేసాం. 843 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు ప్రతి రోడ్డు డెవలప్ చేసాం. మీరు మొన్న తణుకు వెళ్ళాను నేను, సూపర్గా ఉన్నాయి. మొత్తం ఇటేపు వైజాగ్ వెళ్ళాను. ఎక్కడే రోడ్లు ఏమి బాగలేదు అని వాళ్ళ అపోహ. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేక ఆ రోడ్డు వేయలేదు ఈ రోడ్డు వేయలేదు అనేసి చెప్తున్నారు తప్ప నేను ఇది చేస్తానా అనేసి ముందుకు ఎవరో రాలేకపోతున్నారు. ఆ తెచ్చిన మేనిఫెస్టోలో కూడా మోదీ గారు నా ఫోటో వాడొద్దని కూడా చెప్పారు. దాన్ని బట్టి వాళ్ళ మేనిఫెస్టో ఎలా ఉన్నదో అని తెలుసుకోవాలి. మా కాకినాడ ఏంటండి 7 నియోజకవర్గాల్లో కూడా అఖండ మెజార్టీతో నెగ్గిపోతున్నాయి. అక్కడ పిఠాపురం కూడా 10,000 మెజార్టీలో నెగ్గిపోతుంది వంగా గీత గారు. కావాలంటే డ్యామ్ సూట్ నేను చెప్తున్నాను. నాకు పుట్టిన ఊరు ఉప్పడ కొత్తపల్లి, పెరిగిన ఊరు మూలపేట, మా రిలేషన్ అంతా పి దొంతమూరు. దాన్ని బట్టి నాకు ఓటింగ్ అంతా అక్కడే ఉంది పిఠాపురం నియోజకవర్గంలోనే. ఎవరో కూడా లోకల్ క్యాండిడేట్ని వదిలేసి ఎక్కడో తెలంగాణలో వచ్చే ఆయనకి ఎక్కడ సపోర్ట్ చేయరు. అది పిఠాపురం వాళ్ళు అపోహ. నా తెలిసిన సర్వేలో నా లోకల్కి ఆవిడ కానీ అర్ధరాత్రి 1 గంట ఫోన్ చేసినా మీరు ఎప్పుడు ఇంతకు ఫోన్ చేశారని అడగకుండా హాస్పిటల్లో వెంటనే అడ్మిట్ చేసి అన్ని రకాలుగా సేవ చేసే వ్యక్తి వంగ గీత గారు. అంతేగాని ఆవిడ ఓడిపోయి అన్న ఇది గుణం లేదు. జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు,
ఎమ్మెల్యే చేశారు, ఎంపీ చేశారు, ఆవిడ ఓడిపోవడం ఏంటండి? నాకు ఇది చెప్తున్నాను. మరి ఇక్కడే సార్ చలమలశెట్టి సునీల్ గారు ఏం సార్? సల్మాసెట్ సునీల్ గారు ఇప్పుడు ఇలా ఎంపీల్లో కూడా ఇలా ముందుకొచ్చి 400 గ్రామాలు దత్తత తీసుకొని 400 కోట్ల రూపాయలు ఇచ్చే ఏ ఎంపీని చూడలేదు ఇప్పుడు వరకు కూడా నా జీవితంలో. సల్మాసెట్ సునీల్ గారు మనం గతంలో మనం దూరం చేసుకున్నాము ఈ ప్రజలు, కానీ ఈయన వల్ల ఎంత ఉందో ప్రజలకు రేపు తెలుస్తుంది. ఈయన నెగ్గిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ మొత్తం పిఠాపురం షుగర్ ఫ్యాక్టరీ అయితేనే, ఎన్ఎఫ్సిఎల్ అయితేనే బోల్డ్ ప్రాజెక్ట్ నెట్వర్క్ అయ్యి ఉన్నాయి. ఈయన సంవత్సరానికి 500 మందిని స్కిల్ డెవలప్మెంట్ సర్వీస్ చేయించి వాళ్ళకి అన్ని రకాలుగా చేదోడు వదోడుగా ఉండి 100 కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి చదవడానికి కూడా మేము చూస్తాం స్కిల్ డెవలప్మెంట్ పెట్టి. ఎట్లా ఉంది సార్ ఈసారి చలమలశెట్టి సునీల్ గారు గెలుస్తారా లేదా? సల్మాసెట్టి సునీల్ గారు నెగ్గడం కాదండి, ఆల్ ఓవర్ పార్టీస్ సునీల్ గారి మీద ఓటు 13వ తారీఖుని చూపెడతారు. 3 లక్షల మెజార్టీలో నెగ్గబోతున్నారు. సల్మాసెట్టి సునీల్ గారు 3 లక్షల మెజార్టీలో నెగ్గబోతున్నారు.